ఇది కాదు, ప్లీజ్ వేరే ఏదైనా చూడు. ఇదా చూడు. కాదే. పూజ, ఏంటి మమ్మీ? ఆ చిన్నదేవి ఎక్కడుందే? నేను ఇక్కడే ఉన్నాను మమ్మీ. అక్కడేం చేస్తున్నారు ఇద్దరు? అక్కది డ్రెస్ వెతుకుతున్నా మమ్మీ. బానే ఉంది. లాస్ట్ ఇయర్ మార్చి 13వ తారీఖు నేను వేసుకున్న డ్రెస్. నిన్న వేసుకున్న డ్రెస్సే నాకు గుర్తులేదు. పోయిన సంవత్సరం వేసుకున్న డ్రెస్ నాకు ఎలా గుర్తుంటుంది? త్వరగా కిందికి రండి. హలో అరుణ్. హలో పూజ, నేను చెప్పిన మాదిరిగా డ్రెస్ వేసుకో. వైట్ కలర్ టాప్ వేసుకో, బ్లూ కలర్ మినీ స్కర్ట్, బ్లూ కలర్ ఇయర్ రింగ్స్, లెఫ్ట్ హ్యాండ్ కి ఓ స్నేక్ వాచ్, బ్లూ విత్ రోజ్ కలర్ చెప్పల్, బ్లాక్ కలర్ బొట్టు పెట్టుకుని అలాగే బయటకు వచ్చాయి. నీ గురించి వెయిట్ చేస్తుంటాను. వావ్ అరుణ్, ఇంతసేపు నేను అదే వెతుకుతున్నాను. అవును, నీకెలా ఇంత కరెక్ట్ గా గుర్తుంది? అది కాదు బంగారం, మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు వేసుకున్న డ్రెస్ నాకు బాగా గుర్తుంది. మన ఇద్దరం మీట్ అయ్యి కరెక్ట్ గా 1 సంవత్సరం అయింది. సెలబ్రేట్ చేసుకుందాం, వెంటనే బయలుదేరి వచ్చాయి. అక్కడే ఉండు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈ రోజు మొత్తం జాలీగా ఉండబోతున్నాం. హలో పవి, నేను సూర్యాని. చెప్పు సూర్య. పవి, నీకు విషయం తెలుసా? ఇవాళకి మనం కలుసుకొని కరెక్ట్గా 100 డేస్ అవుతుంది. దీన్ని మనం జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి, ఓకేనా? ఓకే సూర్య, నువ్వు టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, నేను అక్కడికి వచ్చేస్తాను. నువ్వు వస్తానంటే గుడి దగ్గరే కాదు, హిమాలయాల దగ్గర కూడా వెయిట్ చేస్తాను, ఓకేనా? కానీ నువ్వు తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు అక్కడే వెయిట్ చేయి, ఓకే? ఓకే పవి, బాయ్. హలో, చెప్పరా? ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు ఫోన్ పెట్టి నేను వస్తున్నాను. ఒరే సూర్య, సూర్య రేయ్. అరుణ్, ఏంట్రా ఇక్కడికి వచ్చి పడుకున్నావు? అది కాదురా, పవిత్రనే నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పింది. రేయ్, టైం ఎంత అయింది? కొంచెం సేపు వెయిట్ చేసి వెళ్ళిపోవాలి కదరా. ఏంట్రా నువ్వు మరీని? నువ్వు అన్నట్టు కాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చురా, కానీ తను వచ్చే టైంకి నేను ఇక్కడ లేకపోతే తను బాధపడుతుంది కదరా, అందుకనేరా. బాధపడినవరా? బాధపడడం అనేది అందరికీ మామూలు విషయం. ఆ బాధను తట్టుకునే శక్తి అందరికీ ఉండాలి. నేను నీకు అదే చెప్తున్నాను. అరుణ్, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? రేయ్, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అని అడుగుతున్నాను. అది లేదురా. ఇక నుంచి నువ్వెవరిని లవ్ చేయకూడదురా. ఎందుకురా? చెప్పడానికి చాలా కష్టంగా ఉందిరా. ఇంతకుముందు కష్టమైన సంతోషమైన నీతోనే నేను షేర్ చేసుకున్నాను కదరా, కానీ ఇప్పుడు సంతోషమైన దుఃఖమైనా ఏదైనా సరే పవిత్రతోనే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. రేయ్, దానికి నన్ను ప్రేమించొద్దంటానికి ఏంట్రా సంబంధం? నాకు తెలిసినంత వరకు నన్ను పట్టించుకునే ఏకైక వ్యక్తి నువ్వేరా. నిన్నటి వరకు స్నేహమే గొప్పదనుకున్న నాకు ఈరోజు ప్రేమ గొప్పదే అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు కూడా ప్రేమలో పడి నీకు ప్రేమ గొప్ప అనిపిస్తే? రేయ్, స్నేహితుడు వేరు, ప్రేమ వేరు, రెండు కంపేర్ చేయదురా. ఇది కంపారిజన్ కాదురా. స్నేహానికన్నా గొప్పదేదైనా ఉంది అంటే అది ఒక ప్రేమేరా. అందుకే కదరా నా ప్రేమ విషయం నీ దగ్గర దాచింది. చెప్పురా అరుణ్. బయటకు వచ్చాయి. సూర్యని ట్యాంక్ బండ్ మీద వెయిట్ చేయమని చెప్పావా? చెప్పావా? అవును. ఏంటి నవ్వుతున్నానని చూస్తున్నావా? మీ ఫ్రెండ్కి ప్రాబ్లం అని చెప్పగానే లవర్ అని కూడా చూడకుండా కొట్టేశావు. రేపు నాకేదైనా ప్రాబ్లం అయితే ఎలా ఓర్చుకోగలవు? అది తలుచుకుంటేనే సంతోషంగా ఉంది, కానీ నువ్వు కొట్టిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి నేనేమీ అనలేకపోతున్నాను. ఎప్పుడూ ఇలానే ఉంటాననుకోవద్దు. నా లవ్కి డిస్టర్బెన్స్ వచ్చిందంటే నేను ఒప్పుకోను. నేను చనిపోయే వరకు నాకు నువ్వు కావాలి.
2 పెళ్లిలా? అవునరా, సూర్య కూడా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అవునరా, ఇప్పుడే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తున్నాం. నువ్వెవరిని ప్రేమిస్తున్నావో చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాం. లేదమ్మా,